హాయ్, వెల్కమ్ బ్యాక్ టు పటాస్ పిల్లపద్దు ఛానల్. అందరు ఎలా ఉన్నారు? సమ్మర్ హాలిడేస్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. నాకైతే పిచ్చ బోర్గుంది ఇంట్లో. సో ఈ టైంలో కొంచెం ఫ్రీ టైం దొరికింది కాబట్టి ఎలాగో ఇలా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా. కొంచెం అవి కూడా లేట్ అవుతాయి అనుకోండి. ఇవన్నీ ఏంటి ముందేసుకొని కూర్చున్నా అనుకుంటున్నారా? సీజన్ ఏదైనా సరే మన స్కిన్ కేర్ లో మేజర్ రోల్ ప్లే చేసేది మాయిశ్చరైజర్. అవునా కదా? ఏ స్కిన్ టైప్ కి ఎలా యూజ్ చేయాలి అవన్నీ పక్కన పెట్టండి. నాదైతే ఆయిల్ స్కిన్ కాబట్టి నాకు సూట్ అయిన మాయిశ్చరైజర్ గురించి చెప్తున్నా. సో నేను ఈ మధ్య అంతా యూజ్ చేసినవి, ఇందులో ది బెస్ట్ మాయిశ్చరైజర్ కూడా చెప్తా. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అందుకంటే ముందుగా నా ఛానల్ ని ముందుగా మీరు చూస్తుంటే కనుక, ఫస్ట్ టైం చూస్తుంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని అక్కడ బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను చేసే వీడియోస్ అన్ని మీకు ఇలా వచ్చేస్తాయి నోటిఫికేషన్ నేను అప్లోడ్ చేయగానే. సో ఇవన్నీ ఏంటి అనుకుంటున్నారా? ఇదైతే అందరికి తెలిసిందే. అంటే అసలు మాయిశ్చరైజర్ అంటే ఏంటి, ఏ స్కిన్ టైప్ కి ఎలా యూజ్ చేయాలి, ఏది చూస్ చేసుకోవాలి, ఇవన్నీ తెలియక ముందు అందరూ న్యాచురల్ గా చూస్ చేసుకునేది అలోవెరా జెల్. అఫ్ కోర్స్ పతంజలి అలోవెరా జెల్ ఏదైనా యూజ్ చేయొచ్చు. అలోవెరా జెల్ అంటే ఇంట్లో ఉండే ఆర్గానిక్ అలోవెరా అయినా సరే, లేదంటే ఇలా మార్కెట్ లో దొరికే జెల్స్ అయినా సరే. నేను అందలాగే ఇదే యూజ్ చేశా. బట్ నేను ఇది యూజ్ చేయడం మానేసి చాలా ఇయర్స్ అవుతుంది. నైట్ క్రీమ్ కి మాత్రం యూజ్ చేస్తా. అదేంటి అని అనకండి, నైట్ క్రీమ్ కూడా మనం బడ్జెట్ లో బయట కొనాలంటే మనం సరిపోమప్ప. అంటే ఈ స్కిన్ కేర్ మెయింటైన్ చేయడం అనేది కొంచెం ఎంతో కొంత ఖర్చు అయితే ఉంటది అఫ్ కోర్స్. బట్ ఇవన్నీ అండర్ బడ్జెట్ అనుకోండి. అంటే ఫ్రెండ్లీ బడ్జెట్, అండర్ బడ్జెట్ అని చెప్పను కానీ ఫ్రెండ్లీ బడ్జెటే. కొంచెం స్కిన్ హెల్దీగా ఉండాలి, మనం కొంచెం ఏజ్లో కనిపించకుండా ఉండాలంటే ఇవన్నీ మినిమం మెయింటైన్ చేయాలి. స్కిన్ కేర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఏ ఏజ్ వాళ్ళకైనా సరే, ఏ స్కిన్ టైప్ ఉన్న వాళ్ళకైనా సరే. సో అందరు మేజర్గా నార్మల్గా ఫస్ట్ ఆప్షన్ చూస్ చేసుకునేది అలోవెరా జెల్. సో ఇది మాత్రం నేను నైట్ క్రీమ్ నేను ఒకటి అప్లై చేసుకుంటా, హోమ్ మేడ్ది. ఆ వీడియో మీకు కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్ లో పెడతా, చూసేయండి నేను ఎలా ప్రిపేర్ చేసుకుంటాను అనేది. ఆ నైట్ క్రీమ్ నేను ఒక 6-7 ఇయర్స్ నుంచి అదే యూజ్ చేస్తున్నా, అందుకే యూజ్ చేస్తున్నా. కాకపోతే ఫస్ట్ లో నేను కూడా అందరిలాగే యాజ్ ఎ మాయిశ్చరైజర్ గా దీన్ని యూజ్ చేశా. అండ్ నెక్స్ట్ వన్, నాది ఆయిలీ స్కిన్ కాబట్టి సమ్మర్ లో కావాల్సినంత ఆయిల్ దొరుకుతుంది కాబట్టి ఫేస్ నుంచి వద్దన్నా సరే నెక్స్ట్ నా బెస్ట్ ఆప్షన్ నేనైతే రిఫర్ చేసేది పాండ్స్ అనమాట. పాండ్స్ లో హైలోరోనిక్ అంట, ఇదేంది హైడ్రేట్స్ అండ్ స్ట్రెంగ్త్ అండ్ సూపర్ లైట్ జెల్. ఓకేనా? ఇది ఆల్రెడీ టు బి హానెస్ట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు ఒకటి చెప్తా. ఇవన్నీ కొనాలంటే కష్టం కదా, బడ్జెట్ ఉండాలి కదా, డబ్బులు కావాలి కదా అంటే అఫ్ కోర్స్ కావాలి. కానీ నేనెప్పుడు, మీరు నమ్ముతారో లేదో, నేను ఎప్పుడు ఏ ప్రోడక్ట్ కూడా నేను అసలు ఎంఆర్పి రేట్కి కొనలేదండి. ఐ స్వేర్, అది ఎవరు నమ్మరు. బట్ నేను ఏ ప్రోడక్ట్ కూడా, అది మాయిశ్చరైజర్ అవ్వచ్చు, లేదంటే టోనర్ అవ్వచ్చు, సన్ స్క్రీన్ అవ్వచ్చు, ఏది కూడా నేను అసలు ఎంఆర్పి కాస్ట్కే నేను తీసుకోలేదు ఇప్పటి వరకు. ఇప్పటికి కూడా నేను ఎంఆర్పి కొనట్లేదు. సో పర్పుల్ యాప్ అనేది అంత బాగా హెల్ప్ చేస్తుంది. ఆఫర్స్ ఉన్నప్పుడు టక్మని పెట్టేసుకోండి. కాకపోతే ప్రోడక్ట్స్ చూస్ చేసుకునే విధానం మాత్రం మీరు కొంచెం రివ్యూస్ అవి ఇవి చూసుకొని తీసుకోండి. బట్ ఇలాంటి ప్రోడక్ట్స్ అన్ని పర్పుల్ లో మాత్రం చాలా బెస్ట్ గా వస్తాయి. అంటే సూపర్ ప్యాకేజింగ్ లో వస్తాయి, మంచి, అంటే ఎలాంటి లీక్స్ లేకుండా, ఎక్స్పైరీ డేట్స్ అయినవి కాకుండా మంచి హెల్తీ ప్రోడక్ట్స్ వస్తాయి అనమాట. సో ఇవన్నీ నేను తీసుకుంది పర్పుల్ లోనే. మీకు పర్పుల్ యాప్ లింక్ కూడా పెడతా, డౌన్లోడ్ చేసుకోండి. ఆ యాప్ ని తీసుకుంటే నేను ఆల్మోస్ట్ స్కిన్ కేర్ యూజ్ చేసిన చాలా ఇయర్స్ నుంచి, 7 ఇయర్స్ ఇంకా ఎక్కువ అనుకుంటా, అన్ని ఇయర్స్ నుంచి నేను పర్పుల్ యాప్ నుంచే నేను ప్రోడక్ట్స్ తెప్పించుకుంటా. ఒకవేళ అందులో లేకపోతే నైకా యూజ్ చేస్తా. సో పర్పుల్ నుంచి ఎప్పుడు నేను ఎంఆర్పి రేట్కి అయితే కొనలేదు. అందుకే నేను అంటే స్కిన్ కేర్ అనేది కొంచెం మెయింటైన్ చేయగలుగుతున్నా. సో ఇది వచ్చేసి ప్రోడక్ట్ గురించి మాట్లాడుకుందాం. పాండ్స్ సూపర్ లైట్ జెల్, ఇది ఆయిల్ స్కిన్ కి చాలా బాగుంటది. చూడండి, ఆల్మోస్ట్ అంతా యూజ్ చేసేసా. లాస్ట్ లో అంటే ఉందని మర్చిపోయి నేను ఇప్పుడు చూసాను అనమాట. ఇవన్నీ బాక్సెస్ పడేయకుండా నేను రివ్యూ చెప్దామని అలానే తీసి పెట్టుకున్నా. ఇప్పుడు చూస్తున్నా మిగిలిపోయి ఉంది, మిగతాది కూడా యూజ్ చేయాలి. సో కొన్నందుకు మనం పూర్తిగా ఖాళీ చేయాలి కదా. స్మెల్ కూడా బాగుంటది. అంటే మీకు అలవాటు ఉందో లేదో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం ఉందన్నమాట. ప్రోడక్ట్స్ కొంచెం మంచి స్మెల్ వస్తే బాగుంటాయి, అంటే అప్లై చేసుకునేటప్పుడు అనమాట. ఇది సూపర్ లైట్ జెల్. ఆయిల్ స్కిన్ వాళ్ళకి ఎక్కువ ఆయిలీగా అనిపించదు, స్కిన్ లో ఈజీగా అబ్జర్వ్ అయిపోతుంది. ఆఫ్టర్ అప్లయింగ్ కూడా మనకి స్కిన్ బాగుంటది, అంటే డైలీ యూస్ కి అయితే యూజ్ చేయొచ్చు. అండ్ క్రీమ్ అయితే ఇట్లా వైట్ కాస్ట్ లో ఉండదు, అలానే ఫుల్లీ ట్రాన్స్పరెంట్ గా అయితే ఉండదు. అప్లై చేసి చూపిస్తారు చూడండి, ఇద్దండి ఇలా ఉంటది.
మనకి ఏదైనా ఒక డిఫరెంట్ క్రీమ్ ఏదైనా యూజ్ చేసినప్పుడు లేదా సన్ స్క్రీన్ ఏదైనా సరే ఫేస్ కి ఏదైనా వాడినప్పుడు అరే ఇది వాడాక స్కిన్ చాలా క్లియర్ గా ఉంది అన్న ఒక ఫీల్ వస్తుంది కదా, ఇది అప్లై చేసుకున్నప్పుడు వస్తుంది మీకు. అంటే బాగుంటది చూడండి. అదేం యాడ్ కాదు, నేను మీకు అప్లై చేయగానే అంటే ఇట్లా అయిపోవడానికి. బట్ ఆయిల్ స్కిన్ వాళ్ళకి ఇలాంటివి అయితే బాగా సూట్ అవుతాయి అనమాట. స్కిన్ అప్లై చేసినంత గ్రీజీగా కొన్ని ఉంటాయి, కొన్ని గ్రీజీగా ఉండకుండా కూడా కొన్ని సెట్ కావన్నమాట స్కిన్ కి. కానీ ఇలాంటివి ఇప్పుడు నేను చూపించిన మాయిశ్చరైజర్ మాత్రం స్కిన్ కి చాలా బాగా సూట్ అవుతాయి. మీకు ఆయిల్ ఫ్రీ లుక్ వస్తుంది, ఆయిల్ కూడా ప్రొడ్యూస్ ఎక్కువ కాదు. మీరు సాయంత్రం దాకున్నా సరే ఇవన్నీ నేను స్కూల్కి యూజ్ చేసేటివే. మార్నింగ్ ఫేస్ వాష్ చేసుకుని ఇవన్నీ అప్లై చేసుకుని వెళ్తే, ఇవన్నీ కాదు, స్కిన్ కేర్ అంటే టోనర్, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ ఇవన్నీ అప్లై చేసుకున్న తర్వాత ఇంకా ఈవినింగ్ వచ్చాక మొహం కడిగితేనే అనమాట. అప్పటిదాకా ఆయిల్కి అయితే ఎక్కువ అనిపించదు. సో అది చాలా ఇంపార్టెంట్. మనకి ఆయిల్ ఎక్కువ ఎప్పుడు ప్రొడ్యూస్ కాకుండా ఉంటుందో అప్పుడు పింపుల్స్ అనేవి చాలా తక్కువ వస్తాయి. అంటే సమ్మర్ సీజన్ లో నేను యూజ్ చేసే స్కిన్ కేర్ కూడా నేను సపరేట్ గా వీడియో చేసి పెడతాను తొందరలోనే, వీలు చూసుకొని. సో ఇదైతే ఇలా చూడండి ఎంత బాగుందో, కొంచెం చాలా స్కిన్ చాలా క్లియర్ గా కనిపిస్తుంది అన్న ఫీల్ ఇస్తుంది ఇది. పాండ్స్ సూపర్ లైట్ జెల్, ఇందులో ఇది పెద్ద బాక్స్ అనమాట, వీటిలో చాలా బాక్సెస్ చిన్నవి కూడా ఉన్నాయి. నెక్స్ట్ వన్ నేను చూస్ చేసుకున్నది ఎక్వాలజికా ఇల్యూమినేట్ ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్. మీకు ఇది ఉల్టా కనిపిస్తుంది క్యామ్ లో. నేను ప్రోడక్ట్స్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో పెడతా, మీరు పర్చేస్ చేయండి. చాలా మంచి ప్రోడక్ట్స్, చాలా మంచి మాయిశ్చరైజర్స్ చెప్పాలంటే ఫర్ ఎస్పెషల్లీ ఆయిల్ స్కిన్. ఇవన్నీ నాది ఆయిల్ స్కిన్ కాబట్టి నేను దానికి యూజ్ చేస్తున్నా. ఇవన్నీ యూజ్ చేశాక చాలా మందికి మేజర్ గా అంటే కామన్ గా ఉండే డౌట్ ఏంటంటే, ఆల్రెడీ ఆయిల్ ఉంది కదా, మరి మాయిశ్చరైజర్ అప్లై చేస్తే ఇంకా ఎక్కువ అయిపోద్దేమో అని అనుకుంటారు. అలా ఏం లేదు, మాయిశ్చరైజర్ కంపల్సరీ యూజ్ చేయాలి. మీరు దానికి కావాల్సినంత తేమ ఇస్తే అది ఆయిల్గా అవ్వదు, ఆయిల్ ప్రొడ్యూస్ చేయదు. సో కరెక్ట్ మాయిశ్చరైజర్ చూస్ చేసుకోండి. నాది ఆయిల్ స్కిన్ కి నేను ఇప్పుడు యూజ్ చేసేవి ఫ్రెండ్లీ బడ్జెట్ అనమాట. అట్ ద సేమ్ టైం స్కిన్ మీరు అప్లై చేసిన తర్వాత మీకు ఆయిల్ ఫ్రీయే కాదు, గ్లో కూడా ఇస్తుంది ఈ మాయిశ్చరైజర్. సో అందుకని నాకు ఇది చాలా ఇష్టం. ఇది డబ్బా అయిపోయింది చూడండి. ప్యాకేజింగ్ ఇంతకు ముందు వేరేలా వచ్చేది, బాటిల్లో వచ్చేది. ఇది రెండోది అనమాట నేను కొనడం. బట్ చాలా బాగుంటది. వైల్డ్ బెర్రీ, సాల్ఫా, ఆర్బటిన్ అంట కొంచెం డిఫరెంట్ ఉంటాయి ఇంగ్రీడియంట్స్. బట్ చూడండి మీకు ఉల్టా ఉంటది. బట్ నేను లింక్ పేస్ట్ చేస్తాను కదా, మీరు దాన్ని ఓపెన్ చేసి చూసుకోండి. జెల్ బేస్డ్ కాదు, ఇది క్రీమ్ బేస్డ్. ఇదండి ఇలా ఉంటది, ఇలా క్రీమ్ బేస్డ్ ఉంటది. చూడండి ఇక్కడ అప్లై చేసుకుని చూపిస్తున్నా. ఎలాంటి వైట్ కాస్ట్ అయితే ఉండదు. ఇదండి, ఇది కూడా స్మెల్ చాలా బాగుంటది. ఇదండి ఇలా అలోవెరా జెల్ లాగే, అంటే ఇది ఎలా అయితే వాటర్ జెల్ లాగా మనకి అలోవెరా జెల్ లాగా ఉందో, ఇది కొంచెం జెల్ బేస్డ్ కాకుండా కొంచెం క్రీమీ టెక్స్చర్ ఉన్నా సరే ఇలా స్కిన్ లో అబ్జర్వ్ అయిపోద్ది అనమాట. అట్ ద సేమ్ టైం మంచి గ్లో కూడా ఇస్తుంది. రీసెంట్లీ బాగా ట్రెండ్ అవుతున్న విష్ కేర్ ప్రోడక్ట్స్ లో ఇదొకటి అనమాట. NMF వాటర్ జెల్. సో కొన్ని నార్మల్ గా ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్స్ ఆల్మోస్ట్ కొంచెం జెల్ బేస్డ్ ఉంటే బాగుంటది. మీకు చూపిస్తా చూడండి. ఇలా ట్రాన్స్పరెంట్ అనమాట, కనిపిస్తుందా? ఇలా ట్రాన్స్పరెంట్ అంటే క్రీమీ టెక్స్చర్ కాకుండా, వైట్ కాస్ట్ అవ్వకుండా, అంటే అప్లై చేసినప్పుడు మీకు తెల్లంగా పొరలుగా కనిపించకుండా. ఇదేంటంటే చూడండి, అంటే జస్ట్ అలోవెరా జెల్ ఉంటుంది కదా, అలా ఉంటుంది. ఇలా అప్లై చేయగానే స్కిన్ లో ఈజీగా అబ్జర్వ్ అయిపోతుంది. ఎలాంటి వైట్ కాస్ట్లు అవేమి ఉండవు. అదే ఇది వాటర్ జెల్ అని అక్కడ ఆల్రెడీ మెన్షన్ చేశారు కదా. బట్ బాగుంది. బట్ గ్లో అయితే ఏమి ఇవ్వదు, ఆయిల్ ఫ్రీ లుక్ అయితే వస్తుంది. ఆయిల్ అయితే ఎక్కువ అవ్వదు. ఆఫ్టర్ అప్లై మాత్రం ఓకే బాగుంది. రీసెంట్ గా అంటే ఇప్పుడు నేను ప్రెసెంట్ యూజ్ చేస్తున్న మాయిశ్చరైజర్ అయితే ఇదనమాట. అంటే కొంచెం వాటర్ జెల్ బేస్డ్ తీసుకుందాం అని చెప్పి ఇది తీసుకున్నా. చూసారు కదా, అలోవెరా జెల్, పాండ్స్, అలాగే ఎక్వాలజికా అండ్ విష్ కేర్. వీటన్నిటిలో ది బెస్ట్ నా ఓటు నా ప్రీషియస్ ఓటు ఎక్వాలజాకి. మీకు గ్లో కూడా కావాలనుకుంటే డైలీ వేర్కి అయితే పాండ్స్. మీరు కళ్ళు మూసుకొని శుభ్రంగా చూస్ చేసుకోవచ్చు. ఇది మాత్రం మీరు దయచేసి డైలీ లైఫ్ లో మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఇదైతే అప్లై చేయొద్దు ఫేస్ కి. అంటే ఏం కాదు,
బట్ ఇదైతే వర్క్ అవ్వదనమాట. అంటే ఆయిల్ రిలీజ్ అవ్వకుండా ఆపడం కానీ, ఆయిల్ ఫ్రీ లుక్ కానీ ఇలాంటివన్నీ దీనివల్ల అయితే రావు. సో ఇది పక్కన పెట్టేస్తా. సో ఈ మూడిట్లో ప్రజెంట్ నేను యూజ్ చేస్తున్నది డైలీ బేసిస్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇది కూడా డైలీ వేర్కి ఇంకా బాగుంటుంది, బడ్జెట్ ఫ్రెండ్లీ. అండ్ ఇది మాత్రం ద బెస్ట్ అండ్ నా ఫేవరెట్, మంచి గ్లో ఇచ్చే మాయిశ్చరైజర్. మీరు బయటకు వెళ్ళేటప్పుడు అప్లై చేసుకున్నారంటే మంచి గ్లో ఇస్తుంది. అట్ ద సేమ్ టైం ఫేస్లో కూడా చాలా ఈజీగా అబ్జర్వ్ అయిపోయి ఆయిల్ ఫ్రీ లుక్ కూడా ఇస్తుంది. సో ఇదనమాట వీడియో. చూసేసారు కదా, ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. మీకు ఏదైనా మంచి మాయిశ్చరైజర్ మీ స్కిన్ కి సూట్ అయ్యేది మీరు ఏదైనా ట్రై చేసి ఉంటే నాకు కూడా చెప్పండి కామెంట్ సెక్షన్ లో, నేను కూడా ట్రై చేస్తా. ఓకేనా? ఇవన్నీ మీకు నచ్చినట్టయితే నేను లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో పెడతా. మీరు ఖచ్చితంగా పర్చేస్ చేయండి. పర్పుల్ యాప్ లో తీసుకోండి, ఆర్ నైకా కూడా ఇట్స్ ఓకే. మంచి బెస్ట్ ప్రోడక్ట్స్ అయితే వస్తాయి. మీరు అంటే హాఫ్ రేట్ కాకపోయినా ఎంఆర్పి రేట్కి అయితే కొనాల్సిన అవసరం ఉండదు. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బై బాయ్.